బైబిల్లోంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. మన యొక్క మూల వాక్యం జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలోని ఉపవాసము, 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము, 10వ నెలలో ఉపవాసము, యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. ఆమేన్. సంతోషమును ఉత్సాహమును పుట్టించు ఏంటంటే అవి మనోహరమైనటువంటి పండుగలు, బ్యూటిఫుల్ ఫెస్టివల్స్. ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవ్యంలో దేవునికి అత్యంత ఇష్టమైన పండుగ ఏంటి అంటే ఉపవాస పండుగ. ఆమేన్. ఎందుకంటే ఉపవాసములో ప్రతి మనిషి లెక్కలేని అద్భుతాలు పొందుకుంటాడు. ఈరోజు కూడా కొన్ని అద్భుతాల గురించి చెప్పబోతూ ఉన్నాను. ఉపవాసం అంటే ఒక శక్తివంతమైన కార్యం నేను మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు ఒక్కొక్క జీవితంలో దేవుడు నెహెమ్యా జీవితంలో ఉపవాసం ఉంటే ఏం చేశాడు, ఎస్తేరు జీవితంలో ఏం చేశాడు, వారిని ఎలా హెచ్చించాడు ఉపవాసం ద్వారా, పేతురుని ఎలా హెచ్చించాడు, లేకపోతే ఇంకెవరు ఎలా హెచ్చించబడ్డ రోజు మనం చదువుతూ ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు మీకు సీమోను జీవితంలో ఉపవాసం ద్వారా ఏం జరిగింది, ఉపవాసించడం వల్ల ఏం జరిగింది. ఇక్కడ 2 ఉపవాసాలు ఉన్నాయి, మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. 2 ఉపవాసాలు ఉన్నాయి. ఒక ఉపవాసం మనం ఉండేది, రెండవది దేవుడు పెట్టేది. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు దేవుడు ఉపవాసం పెడతాడు తెలుసా మనల్ని, కొన్నిసార్లు దేవుడు ఉపవాసం పెడతాడు, మనకేం పెట్టకుండా ఉపవాసాలు ప్రార్థన చేపిస్తాడు అంతే. అదే జరిగింది. 2 రకాల ఉపవాసాలు. ఒకటి మనం ఉండేది, అన్నీ ఉండి కూడా ఏమీ తినకుండా మనకున్న కష్టాన్ని బట్టో, బాధను బట్టో, సమస్యను బట్టి మనము దేవునికి సమర్పించుకొని ఆ సమస్య తొలగిపోయేంత వరకు కూడా అప్పగించుకొని సమర్పించుకొని చేసేటువంటి ప్రార్థన, ఆకాశపు తలుపులు తట్టే ప్రార్థన, ఇది మనం చేసేటువంటి ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ఇది మనముండే ఉపవాసం. దేవుడు మనల్ని పెట్టే ఉపవాసం ఎటువంటిదంటే దేవుడు మనల్ని తినకుండా చేసేటువంటి ఉపవాసం. ప్రైజ్ ది లార్డ్. అన్నీ ఉంటాయి, తినలేం, బాధ అన్నీ ఉంటాయి, తినలేని పరిస్థితి ఉంటుంది కొన్నిసార్లు. ఈరోజు మీకు అదే ఉపవాసం గురించి చెప్పబోతున్నాను. చూడండి, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 9వ వచనం చదువుకుంటాం, 9, 10 వచనం చదువుకుంటాం. మరునాడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కెను. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయకోరెను. ఇంటి వాళ్ళు సిద్ధం చేస్తున్నారు. ఎన్ని గంటలకు సిద్ధం చేస్తారంట చెప్పండి? భోజనం ఎన్ని గంటలకు సిద్ధం చేస్తున్నారు? ఎన్ని గంటలకు ఉదయాన్నే మనం టిఫిన్ పెట్టాలి? మనకి 8, 9, 10 లోపల చేస్తాం కదా. 12 గంటలు అయిపోయింది. ఆయన ప్రార్థనకి ఎక్కి కూర్చున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, తినలేదు. ప్రార్థన దేవుడు నడిపిస్తున్నాడు. కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు ఎట్లుంటుందంటే లేవలేము మనం. నేను ఈ 3 రోజుల నుంచి ప్రార్థన చేస్తానని 1 గంట చేసుకొని వద్దామని అని వస్తున్నాను, కూర్చొని చేస్తా ఉన్నాను, తగ్గట్లేదు అసలు, ప్రార్థన తరగట్లేదు అసలు. ఇంకొక గంటకి అయిపోద్దనంగా, 1 గంట 2 గంటలకు అయిపోద్దనంగా, అప్పుడు నేను బలవంతంగా లేచి వెళ్తున్నాను, ప్రభా ఇంక 2 గంటలు మళ్ళీ రావాలి, కొంచెం రెస్ట్ తీసుకుంటే ప్రభా అని చెప్పేసి వచ్చేస్తాను మళ్ళీ. సో కొన్నిసార్లు దేవుడు ఎలా నడిపిస్తాడంటే ఆయన అంతులేని ప్రార్థన, కొన్ని ప్రార్థన గుర్తు చేస్తూ ఉంటాడు, కొన్ని ప్రార్థన విజ్ఞాపనలు గుర్తు చేస్తూ ఉంటాడు. 1 by 1 చేసుకుంటూ పోతూ ఉంటే అస్సలు మనకు టైం తెలియదు. గంటలు ప్రభుతో గడిపి అప్పుడు తృప్తి అనిపిస్తుంది మనకి. మనం చాలాసార్లు ఉపవాసం ఉండి మనం చేయాల్సిన చెప్పాల్సిన చెప్పి వెళ్ళిపోతాం మనం. దానికంటే కూడా నిజంగా తృప్తి ఎప్పుడు కలుగు తెలుసా మనకి, సంతృప్తి ఎప్పుడు కలుగు తెలుసు ప్రార్థన అంటే దేవుడు చూపిస్తాడు కొన్ని విషయాలు నీకు ప్రార్థన చేయమని. దేవుడు చెప్తాడు కొన్ని విషయాలు, ఆ దర్శనంలో చూపిస్తుంటాడు కొన్ని విషయాలు. అది చాలా సంతృప్తికరమైనటువంటిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ పేతురు తినాలనుకున్నాడు కానీ వంటలు చెయ్యనివ్వలేదు అంటాను నేను. దేవుడు ఎందుకు, దేవుడు అతనితో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు, ఏదో ఇంపార్టెంట్ విషయం ఏదో దేవుడు అతనికి చూపించాలనుకుంటూ ఉన్నాడు. అందుకని తిననివ్వలేదు, దేవుడు సిద్ధపరచనివ్వలేదు. మీకు ఒకవేళ ఒక సీక్రెట్ చెప్తాను చూడండి. ఇంటికి రాగానే మీ భార్య వంట చేయలేదనుకోండి, లేకపోతే మీరు ఎక్కడికైనా బంధువుల ఇంటికి వెళ్ళి వంట జరగలేదనుకోండి, త్వరగా దొరకలేదనుకోండి, టెన్షన్ పడబాకండి, తిట్టబాకండి. భోజనం దగ్గర చాలా తిట్లు తిడతారు.
భార్యాభర్తలు కొట్టుకున్న రోజులు కూడా ఉండేవి భోజనం దగ్గర. ఏం చేస్తున్నావు ఇంటి దగ్గర, ఎందుకు ఉండలేదు, నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేసి. ఆత్మీయులకైతే అర్థమవుతుంది, అర్థమయ్యేటట్టు చెప్తాను నేను, మిగతా వాళ్ళకి అర్థం కాదు అది. ఎప్పుడైనా భోజనం లేట్ అయిందంటే గుర్తుపెట్టుకోండి, దేవునితో మాట్లాడబోతున్నాడు, ఇమ్మీడియట్గా వెళ్ళి మోకాళ్ళు వేయండి. చెబుతాం గట్టిగా, దేవుడు మాట్లాడబోతున్నాడు ఆ రోజు మనతో. అందుకే తిననివ్వట్లా దేవుడు, అన్నీ ఉన్న చేయనివ్వట్లా దేవుడు. ఎందుకో నీతో మాట్లాడబోతున్నాడు దేవుడు, ఇమ్మీడియట్గా వెళ్ళి మోకాళ్ళు వేయండి. ఆ రోజు ఒక అద్భుతాన్ని చూడబోతున్నారు మీరు. అదే జరిగింది. ఈయనకేం ఆకలేస్తా ఉంది, ఏం అనలేడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయిపోయిందా, అవలేదా సార్, ఇంకో గంట సార్ అంటున్నారు అందరూ. ఏమయ్యా మళ్ళీ అయిపోయిందా, లేదు లేదు మళ్ళీ 2 గంటలు సార్. కూరగాయలు దొరకలేదు, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, మార్కెట్కి వెళ్ళాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఏదో సాకులు చెప్తూనే ఉన్నారు వాళ్ళు. భోజనం మాత్రం అవ్వట్లేదు. సరే ఇక కుదరదులే అని చెప్పేసి అతను చాలా లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాలా డీప్గా ప్రార్థన చేస్తున్నాడు. ఆ టైంలో జరిగిన అద్భుతం ఏంటంటే చదువుదాం, కింద చదవండి. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము పరవశుడు అంటే ఏంటి? అతను చాలా ఆత్మలో సంతోషము వచ్చి పరవశంతో నింపబడిపోయాడు. పరవశం అంటే ఇంకొక వశం అయిపోయాడు. ఏ వశము? బాధల వశం కాదు, దుఃఖం వశం కాదు, పరిశుద్ధాత్మ వశం అయిపోయాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తుండగా నీ లెవెల్ దాటిపోయి నువ్వు ఇంకొక లెవెల్కి వెళ్ళిపోతావు, పరిశుద్ధాత్మ వశంలోకి వస్తావు. నీకు అప్పుడు ఎవరు మాట్లాడి వినబడదు, జాగ్రత్త వినాలి. ఒకటే డిస్టర్బ్ చేస్తున్నారు సిస్టర్, ఒకటే మా ఇంటి చుట్టూ జనాలు, ఒకటే అల్లరి, ప్రార్థన చేసుకునేవట్లేదు అంటావా? నేనంటాను నీ ప్రార్థన బయటే ఉందని అంటాను నేను. మా ఇంట్లో గొడవ సిస్టర్, మా ఇంట్లో ఎప్పుడు టెన్షన్, ప్రార్థన చేసుకోనివ్వరు అంటావా? నేను చెప్తాను నువ్వు నీ ప్రార్థన బయటే ఉంది, లోపలికి వెళ్ళాలి. నువ్వు ఇంకా లోతులోకి వెళితే నీకే అలజడి వినబడదు, నీకే శబ్దం వినబడదు, ఎవరు నీకు కనపడరు, ఒక్క దేవుడే కనపడతాడు నీకు. అది లోతైన ప్రార్థన. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మిన్ను విరిగి మీద పడ్డ నువ్వు లేవు, ప్రతి దానికి ఉలికిపడి లేస్తున్నావు అంటే సంథింగ్ రాంగ్, నీ ప్రార్థన లోతులో లేదు. కొన్నిసార్లు ఇంట్లో ఉండి కూడా నీకు ప్రాక్టీస్ అయిన కొద్దీ ఇంట్లో ఉంటే కూడా నువ్వు లోతైన ప్రార్థన చేస్తావు. అందరూ మామూలు సినిమా చూస్తున్నా, టీవీ చూస్తున్నా, నీకు మాత్రం పరలోక దర్శనం కనిపిస్తుంటుంది. ఆమేన్. దట్ ఈస్ ద డీపెస్ట్ ప్రేయర్. దేవుడు కోరుకునేటువంటి అత్యంత విలువైన ప్రార్థన అదే. సో ఇతడు కూడా డీపెస్ట్ ప్రేయర్లోకి వెళ్ళిపోయాడు. ఇక ఆకలి మర్చిపోయాడు, బాధ మర్చిపోయాడు. నిజానికి మానవుడు ఏం చేయాలి? ఇప్పుడు దాకా ఏం చేస్తారు? నేను ఎవరు అనుకుంటున్నా? అపోస్తులుణ్ణి. నా మీద యేసు ప్రభు బండ మీద పునాది కడతానన్నాడు. నేను ఎంత గొప్ప సేవకుణ్ణి. నేను ప్రసంగం చేస్తే 3,000 మంది ఒకేసారి బ్యాప్టిజం తీసుకున్నారు, ఒకసారి 5,000 మంది బ్యాప్టిజం తీసుకున్నారు. అసలు నా ప్రసంగం ఎంత, నేనెంత, ఇంత చిన్న పల్లెటూరు రావటం పెద్ద లెక్క. నేను ఇంత చిన్న పల్లెటూరు వచ్చాను, యొప్పే దగ్గరకు వచ్చాను, సముద్ర తీరంలో చిన్న కూటం పెడదామంటే ఏదో పిలిస్తే వచ్చాను. అట్లాంటి వాడికి మీరు అన్నం పెట్టరా? అట్లాంటి వ్యక్తికి మీరు భోజనం సిద్ధపరచరా? ఏం సంఘం మీద అసలు? ఇంకోసారి రాను అనాలి. కానీ ఏం చేస్తాడు ఈయన? ఆత్మవశుడై పరవశుడై ప్రార్థనలోకి వెళ్ళిపోయాడు అంతే. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. భోజనం నాకు ప్రాముఖ్యం కాదు ప్రభువా, శరీరానికి ఇచ్చేటువంటి భోజనం నాకు ప్రాముఖ్యం కాదు ప్రభువా, ఈ రోజున ఆత్మవశుడిని నేను ఎద్దకు రావాలి ప్రభువా. ఆత్మలో పరవశంతో ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. అప్పుడు జరిగిన విషయం ఏంటి చదువుదామని త్వరగా చదవాలి. ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూశాడు ఆయన. ఒక పాత్ర దిగొస్తా ఉంది, 4 చెంగులు పట్టుకొని దుప్పట్లాగా ఇట్లా ఆకారలాగా ఉండి వస్తూ ఉంది కిందికి. ఏంటప్పా వస్తుందని చెప్పేసి అతడు అలాగే ఆ దర్శనంలో చూస్తూ ఉన్నాడు, ప్రార్థనలో చూస్తూ ఉన్నాడు. వెంటనే అక్కడ రాయబడి మాట ఏంటంటే, అందులో భూమి మీదుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దము అతనికి వినబడెను. చూడండి దేవుని బిడ్డ, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఫస్ట్ ఒక దర్శనం చూస్తున్నాడు. దేవుడు పెట్టిన ఉపవాసం ఏం జరుగుతాయో చూస్తున్నాను నేను. నీకు దర్శనాలు కలుగుతాయి అప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ముందెన్నడూ చూడనటువంటి దర్శనాలు చూస్తావు ఆ రోజును. ఒక దర్శనం అక్కడ పైనుంచి దుప్పటి దిగొస్తా ఉంది, కిందికి దిగొస్తా ఉంది. ఆ తర్వాత దాంట్లో సకల ప్రపంచంలో ఉన్నటువంటి సకల చతుష్పాద జంతువులు, 4 కళ్ళు కలిగినటువంటి జంతువులు
కూడా పురుగులు దాంట్లో ఉన్నాయంట, అసహ్యమైనట్టు పురుగులు అవన్నీ ఉన్నాయంట. ఒక స్వరం వినబడతా ఉంది. అవన్నీ చూసిన తర్వాత స్వరం వినబడుతుంది. ఏమని? పేతురు, అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తిను అన్నాడు. చంపుకొని తిను అన్నాడు. అప్పుడు పేతురు అంటున్నాడు, ఏమంటున్నాడు? ప్రభువా, ఏమంటున్నాడు అక్కడ? ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా నేను ఎప్పుడైనా లేదని చెప్పగా దేవుడు అన్నాడు, దేవుడు పవిత్ర పరచినది వాటిని నీవు నిషిద్ధమైన వాటికి ఎలా ఎంచవద్దని మరలా రెండో మారు ఆ శబ్దం అతనికి వినబడేను. ఈలాగు ముమ్మారు జరిగేను. వెంటనే ఆ పాత్ర ఆకాశానికి ఎత్తబడిపోయాను. 3 సార్లు దర్శనం వచ్చింది. ఎన్నిసార్లు వచ్చింది? పాత్ర దిగిరాటం, దాంట్లో సకల చతుస్పాద జంతువులు, తినకుండా అన్ని కూడా జంతువులు, పంది గింది మొత్తం ఉండుంటాయి దాంట్లో. దేవుని స్వరం వినబడతా ఉంది, చంపుకొని తిను. ఆయన అంటాడు, ప్రభువా నేనా? నిషిద్ధమైన వాటిని ఎప్పుడు తినలేదు కదా ప్రభువా, తినలేదు కదా ప్రభు, నేనంటే తినాలి ప్రభువా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అంటే దేవుడు పవిత్రపరిచిన నువ్వు అపవిత్రం అంటావేంటి అంటున్నాడు దేవుడు. అంటే దీని అర్థం ఏంటి అంటే, పేతురు అప్పటి వరకు ఏమనుకుంటున్నాడు అంటే, నేను యూదులకు మాత్రమే సువార్త చెబుతాను, యూదులు ఉన్న చోటికి మాత్రమే వెళ్తాను, అనవసరం వాళ్ళకి వాళ్ళంతా పందులు లాంటి వాళ్ళు, వాళ్ళంతా కుక్కలు లాంటి వాళ్ళు, వాళ్ళంతా లోకంలో చెడిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళకి సువార్త లేదు, నేను వెళ్ళను చెప్పను, దట్స్ ఆల్ అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుడు పవిత్రపరిచిన వాటిని నువ్వు ఎలా అంటావు అంటే, ప్రతి మనిషి ఎవరు ప్రపంచంలో దేవుడు పవిత్రపరిచినటువంటి వాడే. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మన జాతి అను, మన కులమనో, మన ఇంటి పేరను, మన వాడను, మన బంధువను లేదు దేవుని దృష్టిలో. ప్రతి ఒక్కరు ఎవరంట చెప్పండి? ఎవరు? మనం పవిత్రపరిచినటువంటి వాళ్ళే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు పరిశుద్ధ పరిచిన దానిని నిషిద్ధమైందని నువ్వు ఎలా అంటావు? లే అని చెప్పి దేవుడు నిన్ను అన్ని జనుల దగ్గరికి ఈరోజు పంపించబోతున్నాడు పరిచర్యకు అన్నాడు. చప్పలు కూడా ఉత్సాహంగా వేసా నన్ను మాయంపరుస్తా. వీళ్ళు నిషేధించమని మనం ఎలా చెప్పగలవు నువ్వు? నో. దేవుడు అంటున్నాడు, వాళ్ళంతా పరిశుద్ధమైనటువంటి వాళ్ళే. నీ డిటర్మినేషన్ తప్పు, నీ స్లోగన్ తప్పు, నువ్వు అనుకుంటున్నటువంటి ఆలోచన తప్పు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన పెట్టిన ఉపవాసంలో ఎప్పుడు ఎరగనటువంటి దర్శనాన్ని చూపించి అన్య జనుల మధ్యలో సువార్తకి వెళ్ళడానికి గొప్ప తలుపు తెరుస్తున్నాడు దేవుడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. తన చుట్టూ ఉన్నటువంటి బౌండరీని బ్రేక్ చేస్తున్నాడు. నా జాతే, నా కులము, నా మతము, నా బ్లడ్, నా రిలేషను, దేవుడు ఏం చేస్తున్నాడు? వీటన్నిటిని ఉపవాసం ఏం చేస్తున్నాడు? బ్రేక్ చేస్తున్నాడు ఆ గోడలన్నిటిని. మనం ఎవరమే చెప్పండి? ప్రపంచ బూది గంతల వరకు వెళ్ళి సువార్త చెప్పేటువంటి వాళ్ళము. చెప్పాలి గట్టిగా. కులమో మతమో జాతి లేని ఒకే ఒక దేవుడు యేసు మాత్రమే. చెప్పాలి గట్టిగా. సో పేతురు కొన్ని సరిహద్దులు ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఇంతవరకే, నేను యూదులకే పాస్టర్ని, ఈ సంఘానికే పాస్టర్ని. దేవుడు అన్నాడు, బ్రేక్ ద వాల్ అన్నాడు. వెర్రగొట్టు వాళ్ళని ఉపవాసం పెట్టి మరీ చెబుతున్నాడు దేవుడు. మనం ఎప్పుడు దేవుడు మాట వింటామో తెలుసా? మరీగా తిన్నప్పుడు మాట వినాం. ఆకలి అవుతున్న రోజున చెప్పండి, ఖచ్చితంగా దేవుడు చెప్పిన మాట వింటాం మనం. దేవుడు నీకు ఎప్పుడైనా పస్తు పెట్టడానికి దిగులు పడవక ఏదో చెప్పబోతున్నాడు దేవుడు నీకు. ఆ రోజున ఏమీ లేకుండా చేశాడని గుర్తుపెట్టుకోక ఏదో చేయబోతున్నాడు దేవుడు. ఒక్క పైసా నీ చేతులు లేకుండా చేశాడంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఏదో పాఠం నేర్పించబోతున్నాడు దేవుడు నీకు. ఎక్కడ వెతికినా నీకు ఒక డబ్బు కూడా దొరకలేదా? ఏదో పాఠం నేర్పించబోతున్నాడు నీ జీవితంలో. దేవుడు అద్భుతమైన పాఠం నేర్పించబోతున్నాడు. నేను కాలేజీలో చదివే రోజుల్లో డబ్బులు ఉండేవి కావు. ఫేర్వెల్ పార్టీ, ఫ్రెషర్స్ పార్టీ, ఆ పార్టీ ఈ పార్టీ అని మా వాళ్ళందరూ చెప్పేవాళ్ళే. ప్రసన్న రేపు పలానా చోట పార్టీ ఉంది రా, పలానా ఫంక్షన్ హాల్లో అంటే వెళ్దామా అంటే ఛార్జీకి డబ్బులు ఉండేవి కావు. నాకు మంచి బట్టలు ఉండేవి కదా, అందరు కలర్ బట్టలు వేసుకొని వస్తూ ఉంటే ఈ చినిగిపోయిన గుట్టలు వేసుకొని పోయి పిచ్చి బట్టలు వేసుకొని ఎక్కడ పోతే అందరూ నన్ను కితాగా చూస్తారుగా. అది లేదు కాబట్టి నేనేం చేస్తానంటే, సాయంత్రం పాస్టర్ గారు వస్తే ఆయనతో పాటు ప్రార్థనకి వెళ్ళేదాన్ని. అన్నం లేదు కాబట్టి ప్రార్థనకి వెళ్ళాలి ఖచ్చితంగా. చివరి దాకా ఉండి వాళ్ళు అన్నం పెట్టిన దాకా తిని అప్పుడు వెళ్తాను. నాకు తెలుసు ఒంటరిగా ఉన్నప్పుడు, ఆకలి బాధ ఉన్నప్పుడు ఎంత బాధ ఉంటుందో తెలుసు. నాకు తెలిసిపోతుంది వెంటనే. ఇప్పుడు బాధపడే వాళ్ళ ఆకలి మొత్తం నాకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఆనాడు పడి ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. డబ్బుంటే నేను దేవుడు మాట చర్చికి వెళ్ళి రాను, మళ్ళీ వచ్చే వారం వస్తాను. ఇప్పుడు రాను, పై వచ్చే వారం వస్తానే. ఆ డబ్బు తీసుకొని శుభ్రంగా ఏ ఫంక్షన్కి వెళ్ళేదాన్ని. దేవుడు మనల్ని లేమిలో పెట్టాడంటే, పస్తులో పెట్టాడంటే, దేవుడు మనకు లేకుండా చేశాడంటే కారణం ఆయన ఏదో ఆకాశపు తలుపు తెరవబోతున్నాడు, నిన్ను ఆత్మవశుడిగా చేయబోతున్నాడు, తన చిత్తం అర్థం చేసుకుంటుగా చేయబోతూ ఉన్నాడు, తన ఉద్దేశం అర్థమయ్యేటట్టుగా చేయబోతున్నాడు.
నిన్నందరూ విడిచిపెట్టారంటే గుర్తుపెట్టుకో, నిన్నందరూ త్రోసివేశారంటే గుర్తుపెట్టుకో, నువ్వు ఒంటరిగా మిగిలిపోయింటే గుర్తుపెట్టుకో. దేవుని ఉద్దేశం ఏదో నీకు బయలుపరచబోతున్నాడు అతి శీఘ్రముగా. చెప్పాలి గట్టిగా. God is going to reveal His perfect plan in your life. God is going to show His perfect will in your life. సో పేతురుని అట్లాగే కూర్చోబెట్టాడు దేవుడు, ఆహారం లేకుండా కూర్చోబెట్టి. అప్పుడు ఆకాశాన్ని తెరిచాడు దేవుడు. అది దిగి వస్తా ఉంది. చూశాడు. ఏంటి ప్రభు అంటే, నువ్వు అన్యజనుల దగ్గరికి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైనది. బ్రేక్ యువర్ వాల్, నీ వాల్ ఎర్రగొట్టు. ఈరోజు మన వాల్ కూడా విరగొట్టాలి. ఏ వాలు? ఆదివారం ఒకటే చర్చికి వస్తాను, కొన్ని సమయాల్లోనే ప్రార్థన చేస్తాను. ఈ వాళ్ళని విరిగిపోవాలి. మనం పెట్టుకున్న బౌండరీస్ ఉంటాయి కొన్ని. నాకు ఈ టైమే, నాకు ఇదే, నేను ఇంతవరకే. దేవుడు అన్నాడు ఈ రోజున సరిహద్దులు విశాలపరచబోతున్నాడు ఈ రోజున. సో అదే టైంలో, ఎగ్జాక్ట్లీ అదే టైంలో 10వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే ఒక భక్తి పరుడున్నాడు. కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమో అను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత చూడండి వెళ్ళిన పిమ్మట చాలు. ఎవరు చెప్తున్నారు ఇతని గురించి? ఎవరికి చెప్తున్నాడు దేవుడు? కొర్నేలికి చెప్తున్నాడు. ఎవరి గురించి? సీమోను పేతురు గురించి కొర్నేలి చెప్తున్నాడు. సీమోను పేతురు ఎవరు? ఒక జాలరి, చదువు లేనటువంటి ఒక నిరక్షరాస్యుడు. కానీ ఎవరికి చెప్తున్నాడు ఇతని గురించి అంటే చెప్పండి. ఇటలీ పటాలములో శతాధిపతి, 100 మంది సైనికులకు అధిపతి అయినటువంటి ఒక స్టార్లు కలిగినటువంటి, డిసిగ్నేషన్ కలిగినటువంటి, మంచి హోదా కలిగినటువంటి, చక్కని ఇల్లు, ఫర్నిచర్, గొప్ప ఈవులు కలిగినటువంటి, ఎవరితో చెప్తున్నాడు? ఒక గొప్ప హోదా కలిగినటువంటి ఒక కొర్నేలితో మాట్లాడుతున్నాడు. ఏమని? పేతురును మారు పేరు కలిగినటువంటి సీమోన్ దగ్గరికి వెళ్ళు. అతను ఎక్కడున్నాడు? సముద్ర తీరమున చర్మకారుడైనటువంటి సీమోను ఇంట్లో ఉన్నాడు పో అని అడ్రస్తో సహా చెప్పి పంపించాడు. నీవు నీ ఇంటికి పిలిపించుకో అన్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకు అంటే తన ప్రజలకు సువార్త చెప్పించాలని. అన్య జనాంగం, తన ప్రజలంతా అన్యులు, శతాధిపతి యొక్క జనం అంతా అన్యులు. సో వాళ్ళకి సువార్త చెప్పించాలని ఇతనికి ఒక మంచి ఆశ. నేనైతే రక్షణ పొందాను ప్రభా, నేనైతే దీవించబడ్డాను ప్రభా, నేనైతే ఆశీర్వదించబడ్డాను ప్రభా, కానీ నా జనం సంగతి ఏంటి, నా ప్రజల సంగతి ఏంటి ప్రభా? ఆయన ఎవరన్నా వస్తే బాగుండు, ఒక గొప్ప దైవజనుడు వస్తే బాగుండు, ఒక శక్తివంతుడు వస్తే బాగుండు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు దూత వచ్చి చెప్పింది, అడ్రస్తో సహా చెప్పింది, పలానా చోట సీమోను అని మారు పేరు గల పేతురు ఉన్నాడు, పోయి తెచ్చుకోండి పోన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప అద్భుతం. అది అయిపోయిన తర్వాత వెంటనే సీమోనుతో మాట్లాడుతున్నాడు దేవుడు పేతురుతో. ఏమని? ఇదిగో నువ్వు నిషిద్ధమైందని ఒకవేళ అంటావేమో, నీ దగ్గరికి అన్ని జనులు రాబోతున్నారు అని చెప్పేసి దేవుడు చెప్పి మరీ పంపించాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అంటే గీత గీసుకొని తన సంఘములోనే, తన ప్రాంతంలోనే ఉన్నటువంటి ఈయనకు దేవుడు అన్యజనుల మధ్యలో పరిచయం చేయడానికి, అధికారుల మధ్యలో సేవ చేయడానికి, ఉన్నతమైన వాళ్ళతో సేవ చేయడానికి వాళ్ళ ముందు దేవుడు తలుపు తెరిచాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నువ్వేదైనా అవసరంతో ప్రార్థన చేస్తా ఉంటే నీ అవసరానికి వచ్చి దేవుడు అధికారులతో మాట్లాడబోతూ ఉన్నాడు. గో. నువ్వు ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తా ఉంటే దేవుడి ముఖాన్ని అధికారులు చూపించబోతున్నాడు. ఫలానా వ్యక్తి ఉన్నాడు, పోయి ఫలానా అడ్రస్లో ఉన్నాడు, పోయి అతను పిలిపించుకొని మీ జాబులో పెట్టుకోండి. ఎంత గొప్ప విషయం కదా. మనం పోతే చెప్పులు అరిగిందా తిరిగి రేపు రా, ఎల్లుడు రా,
అవతల రా అంట. దేవుడు చెప్తే ఏమైంది ఇక్కడ మీరు చూడండి, 10వ అధ్యాయము 22వ వచనం చదవండి ఒకసారి. బుక్ ఆఫ్ పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసిన. చప్పలు కూడా బిగ్గరగా దేని మాయపరుస్తాం. హూ ఇస్ పీటర్? హూ ఇస్ సైమన్ పీటర్? హూ ఇస్ కొర్నేలియస్? హి ఇస్ ద కమాండర్ ఆఫ్ 100 పీపుల్, 100 సోల్జర్స్. 100 మందికి సైనికుడు అయినటువంటి కొర్నేలి, గొప్ప స్టేటస్ కలిగినటువంటి రాజుకు అత్యంత విలువైనటువంటి కొర్నేలి, ఒక చేపలు పట్టేటువంటి జాలర్లాగా ఉన్నటువంటి ఒక చిన్న సేవకుడు ఉన్నటువంటి తన యూదుల మధ్య మాత్రం పరిచయం చేస్తున్నటువంటి ఒక సామాన్య వ్యక్తి కాళ్ళ మీద పడ్డాడండి. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గర ఉపవాసం ప్రార్థన చేస్తే ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, పని కోసం, తర్వాత నువ్వు మంచి వాహనం కొనుక్కోవడం కోసం, ప్రమోషన్ కోసం, లేకపోతే నీ పిల్లలకు వివాహం కోసం, నువ్వు ఇంట్లో కూర్చొని ఉంటే ఏమవుతుంది నేను చెప్తున్నాను. నేను నీ పిల్లల గురించి దేవుడే మాట్లాడతాడు, వాళ్ళతోటి గొప్పవారితో మాట్లాడతాడు. పలానా ఇంట్లో పిల్ల ఉంది పో, పలానా ఇంట్లో కుమారుడు ఉన్నాడు వెళ్ళు, నీకు కరెక్ట్గా సరిపోతారు వాళ్ళు. చెప్పాలి గట్టిగా. పలానా చోట, పలానా వీధిలో పలానా ఉన్నారు వెళ్ళు, దేవుడే పంపిస్తాడండి నీ ఇంటికి. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. నీ ప్రార్థన దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నువ్వు ఇక్కడ ఉంటావు, అధికాల చెవులో నిన్ను గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఇక్కడ అది గదిలో కూర్చొని రహస్యంగా ప్రార్థన చేస్తుంటావు, దేవుడు బాహోటంగా అధికారులతో మాట్లాడుతూ ఉంటాడు, నీకు జవాబిస్తూ ఉంటాడు. చెప్పాలి గట్టిగా. దేవుని ముందు ఎప్పుడైతే మోకరిస్తావో, దేవుని ముందు ఎప్పుడైతే సమర్పించుకుంటా, నేను చెప్తున్నా అబద్ధం కాదు, ఇది నిజం, ఇది పచ్చి నిజం, పక్కా నిజం ఇది. నీకేం కావాలన్నా గది తలుపులు మొయ్యి, మది తలుపులు మొయ్యి. గది తలుపులు మూసి కొంతమంది మైండ్ తలుపులు మొయ్యరు. ఆ అడ్డమైన అన్ని సైతాన్ని ఆ మాటలని గుర్తొస్తూనే ఉంటాయి. ఎప్పుడెప్పుడో చూసి సినిమాలను గుర్తొస్తుంటాయి, రీల్ తిరుగుతుంటుంది. ఎప్పుడెప్పుడు ఎవరితో మాట్లాడి గుర్తొస్తూ ఉంటాయి, సైతాన్ని పోయేస్తున్నామలు అనుకుంటా అన్నిటిని కడిగి అవతల పడేసి అదపడి ప్రార్థన చేసి చప్పట్లు కొట్టుకుంటా ఆరాధన చేసుకుంటూ పాటలు పడాలి. ఆ తర్వాత చుట్టూ తిరుగుకుంటూ ప్రార్థన చేయాలి. ఆ తర్వాత కూర్చున్నాం అంటే నీకు నిద్ర రాదు, ఏమీ రాదు. చెప్పాలి గట్టిగా. సో ప్రార్థన 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 నువ్వు చేస్తుండగానే నిన్ను కూర్చున్నటువంటి వార్తను దేవుడు అక్కడ తెలియజేయబోతూ ఉన్నాడు. సీమోను ప్రార్థన చేస్తున్నాడు, అన్నం తినకుండా ఉపవాసముతో ఆకలితో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అతడు మిక్కిలి ఆకలిగా ఉన్నాడంట అన్నం తినాలని, కానీ దేవుడు పెట్టనివ్వలేదు. ఎందుకు? ఆ దర్శనం అవ్వాలి, అతనికి తలుపులు తెరవాలి, అతనికి ఇన్ఫర్మేషన్ చెప్పాలి. అప్పుడు ప్రైజ్ ది లార్డ్. సరే చెప్పేశాడు దేవుడు, ఇన్ఫర్మేషన్ చెప్పేశాడు, అడ్రస్ పెట్టి పంపించేశారు. ఈ దర్శనం అయిపోయింది, కిందికి దిగి వస్తూ ఉన్నాడు. వెంటనే ఆ కొర్నేలి పంపినటువంటి 3 సైనికులు ఎదుగా నిలబడి ఉన్నారు. చప్పలు కూడా బిక్కరగా దేని మాయపరుస్తా. As soon as he finished his fasting, he visited the people, those who sent by the Lord. దిగి వచ్చిన వెంటనే ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది, అయ్యా నీ కోసము కొర్నేలినే నీతిమంతుడు, యథార్థవంతుడు, ప్రార్థనా పరుడు, అయ్యా ఆయన నిన్ను తీసుకుని రమ్మని పంపించాడు అనేటువంటి వార్త తీసుకుని వచ్చారు. చప్పటి ఉత్సాహం చేసే నన్ను మాయపరుస్తాం. నువ్వు ప్రార్థన చేసి లేవగానే అంటారు, అమ్మా మీ ఇంట్లో ఒక మంచి కుమార్తె ఉందని మేము విన్నామమ్మా, మంచి కుమారుడు ఉన్నారని మేము విన్నామమ్మా, అమ్మా మీ ఇంటికి మంచి సంబంధం కోసం వచ్చామమ్మా. చెప్పాలి గట్టిగా. చెప్పాలి గట్టిగా. అయ్యా మీ ఇంట్లో ఉద్యోగం చేసి పెట్టున్నాడని మేము విన్నామయ్యా, దేవుడు చెప్పాడు మాకు, రానాయన అని కాళ్ళు పట్టుకొని తీసుకొని పోతారు వాళ్ళు. అప్పుడు నువ్వు వాళ్ళు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. నేను కూడా అదే అనుకుంటున్నా, ప్రభువా నేను నీ సేవకురాలను కాబట్టి నా గురించి నేను ఎక్కడో చెప్పి నాకు పలానా టాలెంట్ ఉంది, పలానా వ్యక్తిని నేనని చెప్పడం కాదు, నా గురించి నువ్వు చెప్పాలి ప్రభువా. దేశ ప్రధానులతో నా గురించి మాట్లాడాలి నీవు తండ్రి, ప్రజలతో మీరు మాట్లాడాలి నాయన. నేను ఎక్కడికి వెళ్ళాలని నువ్వు ఉద్దేశిస్తున్నావో అక్కడ మీరు మాట్లాడి, నేను కాదు ప్రభా మీరే మాట్లాడండి ప్రభువా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మీరు కూడా అదే చెప్పాలి, మోకరించి ప్రార్థన చేసి ప్రభువా నేను ఎక్కడ జాబ్ చేయాలో, ఎక్కడ నేను వివాహం చేసుకోవాలో, ఎక్కడ ఉండాలో, ఏంటి చేయాలో ప్రభువా ప్లీజ్ షో మీ లార్డ్. నేను మోకాలు ఇస్తున్నాను ప్రభా, నా ఇన్ఫర్మేషన్ అంతా మీరు చెప్పండి ప్రభా. నేను ఏ మ్యాట్రిమోని వెతకను, ఎక్కడ ఏం చేయను, ఏ ఉద్యోగం కోసం నేను ప్రయత్నం చేయను, మీరే చెప్పండి ప్రభా నాకు. ఆమేన్. నీ సెల్ ఫోన్ మెసేజ్ వస్తుంది ఇమీడియట్గా, ఇదిగో జాబ్ వెకేషన్ ఉంది ఇక్కడ, నీకోసం అద్భుతమైన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆయన దిగి రాగానే, మిద్దె దిగ్గానే 3 వచ్చారు. వెంటనే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు. దేవుడు అన్నాడు వాళ్ళతో పాటు వెళ్ళిపోతే అక్కడ ఆ ఘనమైనటువంటి సన్మానం దొరికింది అతనికి.
ఘనమైనటువంటి సన్మానం దొరికింది. అంత పెద్ద అధికారి సాష్టాంగ నమస్కారం చేసి కాళ్ళు పట్టుకున్నాడు. అందరిని పిలిపించేసి ఇక ప్రార్థన చేయటం మొదలు పెడితే మీరు చూడండి, కావాలంటే చూడండి, అదే 10వ అధ్యాయము 44 వచ్చి చదవండి ఒకసారి. పేతురు ఈ మాటలు చెప్పుచుండగా, అంటే యేసుక్రీస్తు మరణము, యేసుక్రీస్తు పరిచర్య, యేసుక్రీస్తు పునరుద్ధానము, యేసుక్రీస్తు తిరిగి కనపడినటువంటి ఆ సువార్త చెప్పుతుండగా, అయ్యా యేసు మరణించాడు, తిరిగి లేచాడు, మాకు కనపడ్డాడు, మమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపాడని శుభవార్త చెబుతుండగా వెంటనే పేతురు ఈ మాటలు ఇంకా చెబుతూనే ఉన్నాడు. అవ్వలేదు, ఇంకా చెబుతూనే ఉండగానే అతన్ని బోధ విన్న వారికి, కొందరికి కాదు, 2కో 3కో కాదు, చెప్పండి, విన్నవారి అందరి మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చిందండి. చెప్పలు కూడా బిగ్గరగా నేను మాయంపరుస్తాం. హల్లెలూయా. ఆ రోజే బోధ విన్నారు, ఆ రోజే పెద్ద స్టేజ్ కట్టారు, చక్కగా కూర్చున్నారు, మంచి ద్వారము తెరవబడింది, అతనికి ఉన్నతమైన సేవ పిలుపు వచ్చింది. ఘనులైన ప్రజల ముందు, ఘనులైన ప్రజలు అప్పుడు దాకా తక్కువ వాళ్ళ ముందు, చిన్న వాళ్ళ ముందు చేస్తుంటాడు సేవ, చిన్న సంఘాల్లో. ఇప్పుడు విశాలమైనటువంటి ఉన్నతమైన స్థలంలో ఆపర్చునిటీ వచ్చింది అతనికి. ఇప్పుడు అతను చెబుతుంటే ఏం జరిగిందో తెలుసా? అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడిపోయారు వాళ్ళందరూ కూడా. అందరికి ఆశ్చర్యం అయిపోయింది. పేతురుతో పాటు కొంతమంది వచ్చారు. ఇదేంటయ్యా, వీళ్ళు బ్యాప్టిజం తీసుకోలేదు, మారుమనసు పొందలేదు, వాక్యం చదవలేదు, సంఘానికి ఒక్కరోజు కూడా రాలేదు, వచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ వచ్చింది. ఏందయ్యా, అర్థం కావట్లేదు, ఏంటయ్యా, ఇంత గొప్ప కార్యం ఎప్పుడు చూడలేదే అంటే, దేవుడు పేతురు యొక్క లెవెల్ ఏం చేశాడంట? ఇంతమంది చేతులు పెడితేనే పరిశుద్ధాత్మ వచ్చేది, ప్రార్థన చేస్తేనే పరిశుద్ధాత్మ వచ్చేది పేతురు పరిచర్యలో. కానీ ఇప్పుడు ఏం చేస్తుందంటే, చేతులు పెట్టకుండానే వాక్యం, ఇంకా పాట కూడా పాడలే ఆయన, ఇంకా పరిశుద్ధాత్మ కోసం అడగమని కూడా చెప్పలేదు, పరిశుద్ధాత్మకు రాలేదు. ఇంకా యేసు ప్రభు లేచాడని చెప్పాడు అంతే, ఇంకా పరిశుద్ధాత్మ నెక్స్ట్ వస్తుంది ఇంకా చెప్పడానికి. అది ఇంకా చెప్పకముందే ఇక్కడ జనాలు మొత్తం పరిశుద్ధాత్మతో నింపబడిపోయారంట. అన్యజనులు ఈ విధంగా పొందకూడదు, అందరికి ఆశ్చర్యం అయిపోయిందంట. సుప్రియ దేవుడు అందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు. నేను చెబుతున్నాను, ఎన్ని సంవత్సరాలు మనం చర్చికి వస్తున్నాం, ఎంతకాలం నుంచి మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. పెరిగిందా మన అభిషేకపు లెవెల్? పెరిగిందా మన ఆశీర్వాదపు లెవెల్? దేవుడు ఆశీర్వదించలేని అసమర్థుడు కాదు, దీవించలేని అసమర్థుడు కాదు. వాట్ ఈస్ యువర్ లెవెల్? 10 ఏళ్ల క్రితం ఎట్టున్నావో ఇప్పుడు అట్టనే ఉన్నావు. అప్పుడు ఎంత లేటుకు వస్తావు, ఇప్పుడు అంతే లేటుకు వస్తావు. అప్పుడెంత వచ్చిన కాడికి నిద్రపోతావు, ఇప్పుడు అంతే నిద్రపోతావు. చెప్పండి, రోషం ఉందా మన జీవితంలో? ఇదిగో ఎప్పుడైతే పేతురు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడో అతని లెవెల్ మారిపోయింది. ఇంతకుముందు చేతులు పెడితేనే అభిషేకం వచ్చేది, కానీ ఇప్పుడు మాట్లాడుతుండగానే అభిషేకం దేవుడు ఇచ్చాడు. చెప్పండి కూడా బిగ్గరగా దేని మాయం పరుస్తాం. The level of your anointing must be increased in this season. Why we put these meetings, to increase the levels of your anointing. ఒకప్పుడు మండి ఆరిపోయావేమో, ఒకప్పుడు అభిషేకించబడి ఆరిపోయావేమో, కానీ ఇప్పుడు నోరు తెరిసి నీకు దేవుని భాష రావాలి, నోరు తెరిసి నీకు అభిషేకం రావాలి. వచ్చిన కాడికి వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి, అసలు అభిషేకం రాగానే చెప్తాను నేను మీకు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరితో మాట్లాడొద్దు, గుర్తుపెట్టుకోండి, ఎవరితో రాగానే మోకరించు. నువ్వు వెళ్ళిపోయేదాకా దేవుల్లోనే ఉండు. నన్ను ఏ మూమెంట్ దేవుడు నిన్ను అభిషేకిస్తాడో తెలియదు, ఏ మూమెంట్లో నువ్వు దీవించబడతావు తెలియదు, ఏ మూమెంట్లో దేవుని హస్తం మీదకి వస్తావో తెలియదు. ఆ చెయ్యి వచ్చినప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడుకుంటా, ఏవో అనవసరం మాటలు, ఏముండేవు అక్క, ఇంటికాడ వంట చేసి వచ్చావా అక్క, ఇక లేటుగా వదిలేటట్టుంది, ఏముండేవు అక్క, ఏం చేసావు అక్క, ఈ అడుక్కుంటూ కూర్చున్నావా, దాటిపోద్ది లెవెల్. నిన్ను అభిషేకించాలి వచ్చినటువంటి హస్తము నువ్వు అనర్హతలో ఉండి వెళ్ళిపోద్ది. నీకు చెప్తున్నావు, నువ్వు అర్హురాలిగా మారాలి, నీ స్థితి మారాలి, నీ గతి మారాలి, నీ కుటుంబ స్థితిగతులు మారాలి. ఇంప్రెస్ ఇంటు ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క ప్రవాహములో, పరిశుద్ధాత్మ ప్రవాహములో నీవు మునిగి ఉండాలి. ఆమేన్. అందుకే చెబుతున్నా, పీటర్ లెవెల్ మారింది, పేతురు సరిహద్దులు మార్చబడ్డాయి. అతను ఉపవాసించి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఉపవాసించి మిక్కిలి ఆకలితో ప్రార్థన చేస్తున్నప్పుడు, మిక్కిలి ఆకలిని ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు జరిగిన అద్భుతం ఏంటి అంటే, ఉన్నతమైన తలుపులు తెరవబడ్డాయి, ఉన్నతమైనటువంటి తలుపులు తెరవబడ్డాయి పేతురు కోసం. చెప్పాలి గట్టిగా. నీ పిల్లల కోసం ఉన్నతమైన తలుపులు తెరవబడతాయి. నీ ఫైనాన్షియల్గా నీకు జాబ్ ఇవ్వడానికి ఉన్నతమైన వాళ్ళు పిలుస్తారు, నీకు తెలియకుండానే రాజులు పిలుస్తారు, తలుపులు తెరుస్తారు నీ కోసం. నువ్వు చదువు అయిపోయాక 100 సంవత్సరాలు ఎదురు చూడాల్సిన అవసరం లేదు.
100 రోజులు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అవ్వక ముందే దేవుడిని తలుపు తట్టబోతూ ఉన్నాడు. అవ్వక ముందే, బిఫోర్ యూ ఫినిష్ యువర్ కోర్స్, బిఫోర్ యూ ఫినిష్ యువర్ ప్రేయర్, బిఫోర్ యూ ఫినిష్ యువర్ ఇంటర్సెషన్, గాడ్ వాంట్ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్, గాడ్ వాంట్ టు ఫుల్ఫిల్ యువర్ నీడ్ ఇన్ యువర్ లైఫ్. చెప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తా. దేవునితో నువ్వు ఉండాలి, నీతో దేవుడు ఉండాలి. దేవులో నువ్వు ఉండాలి, నీలో దేవుడు ఉండాలి. చెప్పాలి గట్టిగా. సో అందుకే ఈరోజు చెబుదాం, పేతురుని గొప్ప లెవెల్ ఇచ్చాడు దేవుడు. ఊహించినటువంటి ఉన్నత తలుపులు తెరిచాడు దేవుడు. ఊహించినటువంటి అతని మాటకి, అప్పుడు మాట చెబుతుంటే అనేక మంది పశ్చాత్తాపడ్డారు. అంతవరకు ఆయన లెవెల్. బ్యాప్టిజం తీసుకుంటాం అయ్యా అన్నారు, అదే ఆయన లెవెల్. ఇంతమంది వాక్యం చెప్తుంటే ఏం చేశారు? పశ్చాత్తాపడి, అయ్యా పేతురు గారు, సీమోను గారు, మీరు చెప్పే మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి అయ్యా, అయ్యా మాకు పశ్చాత్తాపం వచ్చేస్తుంది అయ్యా, మేము పాపాన్ని విడిచిపెడతాం, బ్యాప్టిజం తీసుకుంటాం. అంతవరకు ఆయన లెవెల్. కానీ ఉపవాసం ఉండి మిక్కిలి ఆకలితో ప్రార్థన చేసినప్పుడు వాక్యం చెబుతుండగానే పశ్చాత్తాపం అయిపోయింది, తర్వాత నిర్ణయం అయిపోయింది, అభిషేకం వరకు వచ్చేసారు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎలా దిగి వచ్చింది పరిశుద్ధాత్మ? బ్యాప్టిజం లేదు, చర్చికి రాలేదు అంటే ఈ లెవెల్ ఆఫ్ ద టీచింగ్, లెవెల్ ఆఫ్ ద అనాయింటింగ్ ప్రజలందరినీ కూడా ఒక్క ప్రసంగంతో అంత పెద్ద అన్యులు దేవుడు అతని నోటి మాట ద్వారా మార్చడం మొదలుపెట్టాడు. చెప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. దేవుని ప్రణాళిక శిఖరాన్ని చేరాలి. లేచి నిలబడదాం, అందరం ఒకసారి లేచి నిలబడదాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ అందరం చెబుదాం, యేసయ్యా మీకు స్తోత్రం. ప్రభువా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. పేతురు వంటి ప్రార్థన నాకు నేర్పించు ప్రభువా, పేతురు వంటి ప్రార్థన నాకు నేర్పించు ప్రభువా. ఈరోజు దేవుని ఆశ ఉన్న లెవెల్కి మనం వెళ్ళబోతున్నాం. ఆశ ఉన్నటువంటి లెవెల్కి వెళ్ళబోతున్నాం ఈ రోజున. పేతురు మిక్కిలి ఆకలితో ప్రార్థన చేసినప్పుడు, మిక్కిలి ఆకలి కొని ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు ఆకాశపు తలుపులు తెరిచాడు. ఎన్నడూ ఎరగని సేవా ప్రాకారములు తెరిచాడు. అధికారుల ముందు అతని పేరును ఉచ్చరించాడు. అధికారుల ముందు దేవుడు తన పేరును పదే పదే ఉచ్చరించాడు. నీ గురించి దేవుడు చెప్పాలి అంటే, నీ పిల్లల గురించి దేవుడు చెప్పాలి అంటే, నీ సమస్య గురించి దేవుడు అధికారులతో మాట్లాడాలి అంటే నువ్వెక్కడ ఉండాలో తెలుసా? మనుషుల పాదాల దగ్గర కాదు, మనుషుల కాళ్ళ దగ్గర కాదు, మనుషుల కాళ్ళ దగ్గర కాదు. నీ ఇంట్లో సాతాను శక్తులు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, నీ పిల్లల బట్ట దురాత్మ శక్తులు విడిచిపెట్టి పోవాలంటే నువ్వెక్కడ ఉండాలో తెలుసా? ఇదిగో దేవుని సముఖములో, ప్రార్థనలో. నీ ఇల్లు ప్రార్థనా స్థలంగా మార్చబడాలి. నీ ఇల్లు ప్రార్థన సముఖంగా తెరచబడాలి. నీ ఇల్లు ప్రార్థనాత్మతో నింపబడాలి. నీ పేరు అధికారం ముందు వినబడాలి. నీ పేరు ప్రధానుల ముందు వినబడాలి. నీ పేరు ఉన్నతమైన ప్రజల ముందు వినబడాలి. అందరు చెబుదాం, యేసయ్యా వినుచుండగానే నాకు అభిషేకంతో నింపబడాలి తండ్రి. నాయన వాక్యం వింటుండగా నన్ను పరిశుద్ధాత్మతో నింపండాయా. వాక్యం వింటుండగానే తండ్రి, మా ప్రార్థన చేస్తూ ఉండగానే తండ్రి, నా మీద పరిశుద్ధాత్మ అభిషేకం దిగి రావాలి నాయన. చేంజ్ మై లెవెల్స్, చేంజ్ మై లెవెల్స్, చేంజ్ మై లెవెల్స్. జీసస్ హల్లెలూయా. అందరూ చెబుదాం, ఏకమనతో చెబుదాం. అందరూ కూడా నోరు తెచ్చి, ప్రభువా నా లెవెల్ పెరగాలి తండ్రి, నా స్థితి మారాలి నాయన. సతికల బట్టి మట్టి లాంటి జీవితం తండ్రి, పేడ ముద్దలాగా మట్టి ముద్దలాగా అతుక్కుపోయిన జీవితం ఇప్పుడే లేపబడాలి నాయన. యేసయ్యా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా, నీ కన్ను దేవుని దర్శనాన్ని చూడాలి. ఆకాశం తెరవబట్టు చూడాలి. ఆకాశపు నీతి దిగి రాదు చూడాలి. దేవుని చిత్తం, the will of the Lord must appear to you. The will of the Lord. నా శాపములో తిరిగి విసిగిపోయిన నేను, వేసారిపోయిన నేను, ఏ దారి లేని నేను నీ వద్దకు వస్తున్నానయ్యా. ఈ దరిద్రం నాకు వద్దయ్యా, ఈ యాతన నాకు వద్దయ్యా, ఈ రోదన నాకు వద్దయ్యా, అప్పులు నాకు వద్దయ్యా, పాపిష్టి జీవితం నాకు వద్దయ్యా. అయ్యా నా అభిషేకం మారాలి నాయన, నా తలంపులు మారాలి నాయన. ప్రభువా నా కళ్ళు నిన్ను చూడాలి నాయన. మనుషులు చూసి వెనకబడిపోయాను, మనుషులు చూసి వేసారిపోయాను. నా కళ్ళు పేతురు కళ్ళు వలె మారాలి. ఆకాశమును చూసే కళ్ళుగా మారాలి. దర్శనం చూసే కళ్ళుగా మారాలి. నా కళ్ళలో నా పాపిష్టి పొరలు రాలి పోవాలి. పొందుకో యేసయ్య శక్తిని, పొందుకో యేసయ్య శక్తిని. నోరు తెరు.
జీసస్ హల్లెలూయా. నీ నోటిని మేలుతో నింపాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీ నోటిని మేలుతో నింపాలని ఆశిస్తున్నాడు. నీ నోటిని మేలుతో నింపాలని దేవుడు ఆశిస్తున్నాడు. మేలుతో నింపాలని దేవుడు ఆశిస్తున్నాడు. మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్, ఆమేన్, ఆమేన్.